నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం। గుంటూరులో జరుగుతున్న నూర్ భాషా దూదేకుల సింహగర్జనకు ప్రకాశం జిల్లా నుండి భారీగా తరలి వెళ్లిన నూర్ భాషాలు ముస్లింలు। నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై జరిగిన దాడిని ఖండిస్తూ మార్కాపురం ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టిన ఆర్టీసీ ఉద్యోగులు। కొమరోలులో ప్రకాశం జిల్లా పట్టానాయుళ్ల ఆత్మీయ సమావేశం। ఏకగ్రీవంగా ప్రకాశం జిల్లా నూతన పాలకవర్గ కమిటీ ఎన్నిక। ప్రభుత్వ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని గిద్దలూరులో వినతి పత్రం అందజేసిన పౌర సంక్షేమ వేదిక నాయకులు। వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి స్వర్గీయ పోల సుబ్బయ్యకు అంకితం ఇవ్వాలని కందుల ఓపుల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ వైద్యశాల చైర్మన్ డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి అన్నారు। ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్ల గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు కామ్రేడ్ పోల సుబ్బయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి పాల్గొన్నారు। ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు। అనంతరం సభలో మాట్లాడుతూ పోల సుబ్బయ్య గురించి, వారి రాజకీయ నేపథ్యం, పోరాట పటిమ, దూరదృష్టి, నిరంతరం ప్రజల కోసం ఆరాటం, మన ప్రాంత ప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటం గురించి కూలంకషంగా తెలియజేశారు। ఆ మహానుభావుని పోరాట స్ఫూర్తి వలనే వెలుగొండ ప్రాజెక్టు సాధ్యమైందని గుర్తు చేశారు। వెలుగొండ ప్రాజెక్టుకి మిగులు జలాలు కాదు, నికర జలాలు కేటాయించాలని, త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో శాంతిరాం మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ శాంతిరాం, మార్కాపురం కమ్యూనిస్ట్ నాయకులు అందే నాసరయ్య, మాజీ జెడ్పీటీసీ రంగనాయకులు, తురిమెల సర్పంచ్, ఇతర కమ్యూనిస్ట్ నాయకులు, పోల సుబ్బయ్య అభిమానులు పాల్గొన్నారు। జనాభా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు దూదేకుల ముస్లిం కులస్తుల వారికి చట్ట సభలలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి, అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలని రాష్ట్ర యూత్ అధ్యక్షులు దూదేకుల పెద్ద మస్తాన్ డిమాండ్ చేశారు। ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామం వద్ద నుంచి గుంటూరులో జరుగుతున్న నూర్ భాషా దూదేకుల సింహగర్జనకు రాష్ట్ర నూర్ భాషా దూదేకుల సంఘం యూత్ అధ్యక్షులు మరియు కేతగుడిపి సర్పంచ్ పెద్ద మస్తాన్ ఆధ్వర్యంలో మార్కాపురం డివిజన్ నుండి 350 వాహనాలతో నూర్ భాషా సంఘం నాయకులు, నూర్ భాషాలు భారీగా తరలి వెళ్లారు। ఈ సందర్భంగా రాష్ట్ర నూర్ భాషా యూత్ అధ్యక్షులు డిపి మస్తాన్ మాట్లాడుతూ, దూదేకులు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారు తప్ప రాజ్యాంగబద్ధమైన అవకాశాలు కల్పించడం లేదని, ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు స్పందించి ఆలోచింపచేసి దూదేకులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని, లేని పక్షంలో మా పోరాటాన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు। ఏ రాజకీయ పార్టీ అయితే దూదేకుల ముస్లిం కులస్తులకు చట్టసభలలో అవకాశం కల్పిస్తుందో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని, 2024లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో జనాభా ప్రకారం నూర్ భాషా కులస్తులకు చట్టసభలలో స్థానం కల్పించాలని, నూర్ భాషా కులస్తులందరూ కూడా మైనార్టీలో అంతర్భాగమైనప్పటికీ హిందూ దూదేకులుగా ఇస్తున్న మాకు అన్యాయం జరుగుతూనే ఉంది కావున ఇస్లాం దూదేకుల జీవో ఇవ్వాలని కోరారు। రాజకీయ పరంగా మైనార్టీలకు ఇస్తున్నటువంటి అన్ని కోటాలోనూ జనాభా తమాషా ప్రకారం దూదేకుల నూర్ భాషా వారికి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో నూర్ భాషా సంఘం నాయకులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ మీరావలి, బి మస్తానయ్య, మీర్జాపేట సర్పంచ్ డి మీరయ్య, మార్కాపురం 18వ వార్డు కౌన్సిలర్ డి కరీముల్లా, 23వ వార్డు కౌన్సిలర్ దూదేకుల ప్రసాద్, మీరావలి, నబీ సాహెబ్, కొనకనమిట్ల తర్లుపాడు, మార్కాపురం మండలాల నూర్ భాషా సంఘం నాయకులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు। అనంత కరుణామయుడు అపార కృషివలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను। ఈ యొక్క మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా విన్నవించుకునేది ఏమిటంటే, ఈరోజు మేము తలపెట్టినటువంటి సింహగర్జన రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నూరు భాషా సోదరులైనటువంటి 20 లక్షల మంది కుటుంబాల నుంచి ప్రతి ఒక్క కుటుంబం యొక్క ఆవేదనను, వాళ్ళకు రావాల్సినటువంటి రాజకీయ ఫలాలను, వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలను, ఎన్నో కోల్పోతున్నటువంటి ఇబ్బందులను గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా ఈ సింహగర్జన ద్వారా జాతి ఐక్యతను కాపాడడానికి తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు।
మేము మీడియా పరంగా కోరేది ఒకటే, మా రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్ గారి అధ్యక్షతన మేము ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సమగర్జన ద్వారా మాకు ఏవైతే రాజకీయ పరంగా జనాభా దామాస ప్రకారము రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు కానీ రాజకీయ కోటా కానీ మాకు కల్పించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మాకు మైనార్టీలలో అంతర్భాగమైనప్పటికీ కూడా మైనార్టీ కోటాలో ఏ యొక్క రాజకీయ పరమైనటువంటి పథకాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ దశాబ్దాల కాలం నుంచి పోరాడుతూనే ఉన్నా కూడా ఈ రోజు వరకు గుర్తించినటువంటి వైనం ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే 2024 ఎలక్షన్లోనైనా సరే అన్ని పార్టీలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా రాష్ట్రంలో ఉన్నటువంటి 24 లక్షల మంది దూదేకుల తరఫున ఒక ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా ఎంపీలుగా గుర్తించి మాకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా యొక్క నూరు భాష కమ్యూనిటీకి వస్తున్నటువంటి క్యాస్ట్ పరమైనటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది ముస్లిం దూదేకులారు ఇస్లాం దూదేకులుగా మాకు సర్టిఫికెట్లు ఇచ్చి మా జాతిలోని నిరుద్యోగ సోదరమణులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని తక్షణమే మాకు హిందూ దూదేకులుగా ఇస్తున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ను ఇస్లాం దూదేకులుగా ఇచ్చి మైనార్టీ స్టేటస్గా కల్పిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఈ సెంట్రల్లో ఉన్నటువంటి ఓబీసీ 2 అమైన్మెంట్ ద్వారా మా దూదేకుల జాతి సోదరులందరికీ కూడా మేలు కలుగుతుందని చెప్పేసి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి రాజకీయ పార్టీలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. మీరంతా కూడా మా ఓటు బ్యాంకుని వాడుకుంటున్నారే కానీ మాకు రాజకీయపరమైనటువంటి ఎటువంటి పథకాలు కానీ పదవులు కానీ ఇవ్వటం లేదు. వీటన్నిటిని మీరు గుర్తించుకొని వక్ఫ్ బోర్డు కానీ అంజుమన్ కమిటీ కానీ ఎమ్మెల్సీలు కానీ హజ్ కమిటీ కానీ వక్ఫ్ బోర్డులలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాధాన్యత కలిగినటువంటి మాకు అవకాశాలు కల్పించాలి. మాకు మైనార్టీ పరమైనటువంటి ఎటువంటి మాకు వాళ్ళకి విభేదాలు లేవు. మేమంతా ఒకటే. కానీ మా యొక్క వర్గం ఏదైతే ఉందో వారికి జనాభా దామాస ప్రకారము ఎంతైతే ఉందో 60 లక్షల మంది ముస్లింల్లో 20 లక్షల మంది కలిగినటువంటి నూరు భాష సోదరులకి ఎన్ని అయితే రాజకీయ జనాభా దామాస ప్రకాశం అవసరమవుతుందో వాటన్నిటిని కూడా కల్పించి న్యాయం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా పట్టణాయుల ఆత్మీయ సమావేశం కొమరోలులో ఘనంగా నిర్వహించారు. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు కొమరోలు జడ్పీటీసీ సారే వెంకటరాయుడు మరియు రాష్ట్ర నాయకులు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని ఎంఎస్ రెస్టారెంట్లో ప్రకాశం జిల్లా పట్టణాయుల ఆత్మీయ సమావేశాన్ని కొమరోలు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు సారథ్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాలతో పాటు ఇతర జిల్లా నుండి కూడా పట్రా సంఘ ప్రముఖ నాయకులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరోలు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు ప్రారంభ ఉపన్యాసం చేశారు. పట్రానాయుల కులానికి ఒక వ్యక్తిగా కాకుండా అందరం సమిష్టిగా ఏర్పడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని, అందరం ఒకే తాటిపైకి ఉండాలని ఈ రోజు జిల్లా కమిటీలో ఏర్పాటు కోసం ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాల నుంచి వచ్చిన సంఘ నాయకులు రమేష్, ఆంజనేయులు ప్రముఖులు మాట్లాడుతూ సమిష్టి పోరాటంతో మనల్ని బీసీలోకి మార్చారని, అలాగే ఇప్పుడు కూడా మనందరం సమిష్టిగా ఉంటే సమాజంలో ప్రత్యేక గుర్తింపుతో పాటు మన సమస్యలు సాధించుకోవడానికి సాధ్యపడుతుందన్నారు. పట్రానాయుళ్ల ఆత్మీయ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జరుగుతుందని తెలిపారు. ఇక్కడ జిల్లా స్థాయి కమిటీలను తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీల నియామకం ఉంటాయని, అన్ని కమిటీల అనంతరం 1,00,000 మందితో భారీ సమావేశాన్ని నిర్వహించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వాలకు కూడా పట్రా కులస్తుల సత్తా కూడా తెలియాలని అన్నారు. అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నిక నిర్వహించగా కొమరోలుకు చెందిన గంగి వెంకటనాయుడు జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల పట్ర నాయకులు, కార్యవర్గ సభ్యులు, గిద్దలూరు బీఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుమల నాయుడు, పట్రా సోదరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగినటువంటి ప్రకాశం జిల్లా పట్రా సంఘం యొక్క సమావేశము జరగడం జరిగింది కొమరోలులో. ఎందుకంటే అనాది కాలం నుంచి ఈ పట్రా కులం అనేది బాగా వెనుకబడి ఉన్నది. ఈ వెనుకబడితనాన్ని రాజశేఖర రెడ్డి గారు గుర్తించి 2004లో మాకు బీసీ కులానికి సంబంధించి బీసీఏలో కేటాయించడం జరిగింది. ముందు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పట్రా కులము 12 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజానీకానికి గుర్తింపు కావాలన్న ఉద్దేశంతో ఈరోజు మేమంతా జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్తున్న విషయం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. అదే కూడా కాకుండా ఈ 12 జిల్లాలలో జరిగినటువంటి
పట్రా సంఘం యొక్క నాయకులందరం కూడా కలిసి ఒక భారీ బహిరంగ సభను మేము ఒక ప్లేస్లో రాష్ట్రానికి సంబంధించి ఒక ప్లేస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభ ద్వారానైనా రాష్ట్ర ప్రభుత్వము మా పట్రా కులాన్ని గుర్తించి ఒక పట్రా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. అదే కూడా కాకుండా ఈరోజు ఏదైతే షేక్లకు ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి 4%లో మా బీసీలకు కూడా పట్రా కులస్తులకు ఎంతో కొంత అనేది కాదు, మేము కూడా 2% కానీ 1% కానీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఉద్యోగాలలో రిజర్వేషన్ కావాలని మేము కూడా కోరుతున్నాము మీ ద్వారా ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రభుత్వం వారు గుర్తించి మమ్మల్ని ఒక స్థానం కల్పించాలని, రాజకీయ ఎదుగుదలకు కూడా తోడ్పాటును అందియాలని అన్ని పార్టీలను విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా పట్రా కులస్తులను ప్రభుత్వాలు గుర్తించాలని ఈ వేదికల ద్వారా మీకు ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చెందిన వారము మా పట్ర కులము 1900 అంటే 2006 వెనక వైపు నుంచి కూడా చాలా వెనకబడి ఉంది. అప్పటి నుంచి కూడా ఓసీలో ఉన్న కారణంగా మేము చాలా వెనకబడి సమాజంలో గుర్తింపు లేకుండా పోయినాము. అందువల్ల 28/8/2006లో మా పట్టకులము బీసీఏ సీరియల్ నెంబర్ 41లో గుర్తించడం జరిగింది. దాని కారణంగా మనము సామాజికంగా కానీ అభివృద్ధి చెందేదానికి అవకాశం దొరికింది. స్కాలర్షిప్స్ కానీ, ఉపకార వేతనాలు కానీ, విద్యా సంస్థల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ పొందేదానికి అవకాశం కలిగింది. అయితే 2004లో మేము ఓబీసీలో కూడా చేర్చడం జరిగింది. అయితే మాకు మా కులానికి సరైనటువంటి అభివృద్ధి కొరకు ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని మేమంతా కోరుతున్నాము. అంతేకాకుండా మా యొక్క సమాజాన్ని అభివృద్ధి కొరకు మాకు ప్రత్యేకంగా అన్ని పార్టీలు గుర్తించి మా యొక్క పట్టకులమునకు అసెంబ్లీలో కానీ, చట్టసభల్లో అసెంబ్లీలో కానీ, తర్వాత పార్లమెంటులో కానీ మేము పోటీ చేసేదానికి అన్ని పార్టీలు సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క అన్ని పార్టీలను మేము ప్రార్థిస్తున్నాము. గ్రామాల్లో మంచినీళ్లకు కటకటలాడే పరిస్థితులుంటే పరిష్కరించవలసిన పాలకులు ముఖం చాటేసే పరిస్థితి మంచిది కాదని ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరభద్రాపురం గ్రామంలో వరుసగా 4వ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబుతో మేము ప్రజావేదిక మరియు రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎరిక్షన్ బాబు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరభద్రాపురం గ్రామంలో త్రాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని, గ్రామంలో పనులు లేక వలసలతో గ్రామం మోగబోయిందన్నారు. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో వేసిన రోడ్లు తప్ప వైసీపీ ప్రభుత్వం ఒక రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సకాలంలో ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లిస్తున్న ప్రజలకు ఉచితంగా మంచినీరు అందించాలని బాధ్యత గిద్దలూరు నగర పంచాయతీపై ఉందని పట్టణ పౌర సంక్షేమ వేదిక నాయకులు అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డులలో దాదాపు 13,000కు పైగా కుటుంబాలు ఉన్నాయని, వారందరూ సకాలంలో ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లిస్తున్న ప్రజలకు గిద్దలూరు నగర పంచాయతీ వారు ఉచితంగా మంచినీరు అందించట్లేదని, పన్నులు చెల్లిస్తున్న ప్రతి కుటుంబానికి వెంటనే ఉచిత మంచినీరు ఇవ్వాలని పట్టణ పౌర సంక్షేమ వేదిక నాయకులు డి బాల ఈశ్వరయ్య, పి స్వరూపారెడ్డి, కె రాజు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పౌర సంక్షేమ వేదిక నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ వాటర్ ప్లాంట్ యజమానులు ఇష్టానుసారంగా ఒక క్యాన్ నీళ్లని 15 రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు. గిద్దలూరు నగర పంచాయతీలోని 20 వార్డులలో కనీసం 10 ప్రభుత్వ వాటర్ ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లయితే దాదాపు ప్రతి కుటుంబం నెలకి 450 నుండి 600 రూపాయల వరకు ఖర్చు తగ్గించిన వారు అవుతారని అన్నారు. ప్రతి కుటుంబం మంచినీళ్లకు 450 నుండి 600 రూపాయలు చెల్లించడం అనేది చాలా బాధాకరమైన విషయమని, ప్రతి సంవత్సరం మంచినీళ్లు పన్ను, ఇంటి పన్ను చెల్లిస్తున్న మంచినీళ్ల వాడకం కోసం 450 నుండి 600 రూపాయలు చెల్లించడం అనేది భారమైన విషయమని అన్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, మున్సిపల్ పాలకవర్గం స్పందించి గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఉచిత వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ వాటర్ ప్లాంట్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఒక వాటర్ ప్లాంట్ నిర్వహించాలి అంటే ఆ వాటర్ ప్లాంట్కు సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ ప్రభుత్వం నుంచి అన్ని విధాల పర్మిషన్లు ఉండాలని అన్నారు. ఇవేవి చాలా వాటర్ ప్లాంట్లకు లేవని అన్నారు. మున్సిపల్ శాఖ అధికారులు, పాలకవర్గం స్పందించి ప్రజలకు ఉచిత మంచినీళ్లు అందించాలని, లేని పక్షంలో పట్టణ పౌర సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి ఆవులయ్య, షేక్ అన్వర్, డి శ్రీనివాసులు, నల్లబోతుల శ్రీనివాసులు, నాగయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.
వసూలు చేస్తే రోజుకి ఎంత అవుతుంది, నెలకు వచ్చే వరకు 30 డేస్కి ఎంత అవుతుంది అంటే దాదాపు 7 లక్షల రూపాయలు అవుతా ఉంది. 7 లక్షల రూపాయలు ఈ ప్రజలు చెల్లిస్తా కూడా దళారులకు సురక్షితమైనటువంటి ఆరోగ్యాన్ని రక్షించేటువంటి నీటి సదుపాయం లేనటువంటి దుస్థితి గిద్దలూరు మున్సిపాలిటీలో ఉందనేది చాలా బాధాకర విషయం. కనుక దీనికి మేము అందరం ఒక సూచన, మేము పాటిస్తున్నారా లేదా ఈ మున్సిపాలిటీ వారి అనేది తర్వాత విషయం, ఒక మంచి సూచన చేయదలుచుకున్నాం. ఈ నెలవారీ వచ్చేటువంటి ఆ 7 లక్షల రూపాయల ఆదాయాన్ని కనీసం 20 వార్డులలో 2 వార్డులకు ఒకటి ఆర్ఓ ప్లాంట్ను నెలకొల్పి ఆర్ఓ ప్లాంట్ దగ్గర ఒక్కొక్క బబులు 5 రూపాయల ప్రకారం ఇచ్చినట్లయితే దాని మీద వచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి లబ్ధి మున్సిపాలిటీకి సగభాగం దాదాపు 3 లక్షలు మిగులుతుంది. ఒక 3 లక్షల రూపాయలు దాన్ని మెయింటెనెన్సానికి దాన్ని అన్ని రకాలుగా మానవరహిత సేవలకు వినియోగించేటువంటి విషయం బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇవాళ కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వదలుచుకున్నాం. దీని మీద ఎల్లుండి జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే పక్షంలో తదుపరి చేయటువంటి కార్యాచరణను ప్రకటిస్తామని కోరుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చి ఆర్టీసీ డ్రైవర్లపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని ఆర్టీసీ డ్రైవర్ సంఘ నాయకులు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ డిపో నందు జేఏసీ, NMU ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేసి ఆర్టీసీ డ్రైవర్లపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని ధ్వజమెత్తారు. ఆర్టీసీ డ్రైవర్లపై దాడికి దిగితే సహించేది లేదని, కావలిలో రాజాసింగ్పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా జోనల్ సహాయ కార్యదర్శి శాస్త్రి మాట్లాడుతూ రాజాసింగ్పై జరిగినటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చి డ్రైవర్లకు భరోసా కల్పించాలని, ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం అయితే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని, రాజాసింగ్పై దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించి రాజాసింగ్కు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా నందు డిపో అధ్యక్షులు వెంకటేశ్వర్లు, NME కార్యదర్శి కాసయ్య, రీజనల్ నాయకులు బాషా హుసేన్, NMU నాయకులు SN బాషా, SK హుసేన్, పాలంకయ్య, హుసేన్, శిక్షావలి, వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఆటోనగర్ విజయవాడ డిపోకు చెందిన డ్రైవర్పై దాడి జరగడము చాలా అమానుషమని చెప్పి ఈ విషయమై మార్కాపురం డిపోలో ఉన్నటువంటి ఆర్టీసీ సంఘాల అసోసియేషన్ల నాయకులైతేనేమి, ఆ సంస్థ అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ విషయంపై ఖండిస్తూ ఈరోజు మార్కాపురం డిపో వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. వాళ్ళని వెంటనే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వాళ్ళని మొట్టమొదట వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని చెప్పి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చెప్పి మేము మార్కాపురం డిపో ఆర్టీసీ అసోసియేషన్లు అన్నీ కలిపి కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ విషయమే వెంటనే స్పందించినటువంటి మా ఆర్టీసీ VC అండ్ MD గారికి మా మార్కాపురం డిపో ఉద్యోగస్తులందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి వారి ఆదేశాల మేరకు వారు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి వాళ్ళ రిమాండింగ్లో పెట్టి రాబోయే రోజుల్లో ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎవరు జోలికి పోయినా కూడా ఇలాంటి శిక్షలు పడతాయనేటువంటిది తెలుసుకోవాలని చెప్పి ఈ ధర్నాను ఉద్దేశించి మేము మా మార్కాపురం డిపో తరఫున తెలియజేస్తున్నామండి. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని మళ్లించి పంటలకు తగు నీటిని అందిస్తూ ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు పడక సాగు ఆలస్యమైంది. రబీ ప్రారంభమైన వానజాడ కనుచూపు మేరలో కనిపించడం లేదు.
వేసిన పంటలు ఎండుముఖం పడుతుండటంతో ఎలాగైనా పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. దర్శి మండలంలో మొత్తం 6,091 హెక్టార్లలో కంది పంట సాగు చేయగా 1,134 హెక్టార్లలో పొగాకు పంటలు సాగు చేశారు. సరైన వర్షాలు లేక వేసిన పంట ఎదుగుదల లేక రైతులు దిగులు చెందుతున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు నాగార్జున సాగర్ కాలువ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని మళ్లించి పంటలను కాపాడుకుంటున్నారు. ఆర్థికంగా అదనంగా భారమైన ఎండుతున్న పంటలను వదిలేయలేక ఖర్చులకు వెనకాడకుండా పంటలను నీటితో తడుపుతున్నారు. సాగర్ కాలువలో నీరు తగ్గుముఖం పడుతుందని గ్రహించి మరోపక్క వేసిన పొగాకు పంట ఎండుముఖం పట్టడంతో ట్యాంకర్లను అద్దెకు తీసుకుని నీటితో పంటను తడుపుతున్నారు. 2 ఎకరాలకు సుమారు 82 ట్యాంకర్లతో తడిపినట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన తమకు రావాల్సిన వాటా ప్రకారం చట్టసభలో ప్రాధాన్యత కల్పించాలని నూర్ బాషా దూదేకుల ముస్లిం సంఘం నేత ఫౌండరీ సుభాని పేర్కొన్నారు. నూర్ బాషా దూదేకుల ముస్లిం సంఘం ఆధ్వర్యంలో నేడు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశానికి కురిచేడు నుండి నూర్ బాషా దూదేకుల ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాయకులు మీరావళి, ఫౌండరీ సుభాని, మస్తాన్ల సారథ్యంలో ప్రజలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ ఉమ్మడి రిజర్వేషన్ వల్ల నూర్ బాషా దూదేకుల సామాజిక వర్గానికి చెందిన తమకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి గత 76 సంవత్సరాలుగా భారీ నష్టం వాటిల్లుతుందని, దీనిపైన అవగాహన కల్పించుటకే రాష్ట్ర స్థాయి సమావేశం గుంటూరులో నిర్వహిస్తున్నట్లు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ అన్ని రాజకీయ పార్టీల వారు తమ జనాభా వాటా ప్రకారం టికెట్లు కేటాయించాలని అన్ని పార్టీల వారిని కోరారు. ఏ పార్టీ అయితే తమ సామాజిక వర్గాన్ని విస్మరిస్తుందో ఆ పార్టీని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తమ సామాజిక వర్గానికి చెందిన 20 లక్షల మంది ప్రజలు ఉన్నట్లుగా ఇంతకాలం తనకు ఎంతో అన్యాయం జరిగిందని వారు ఎద్దేవా చేశారు. అలాగే అన్ని రంగాలలో కూడా తమ జనాభా ప్రకారం మాకు రావాల్సిన వాటా ప్రకారం ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాజా రహంతుల్లా, సుభాని, మీరావళి, నబీ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అమృత్ భారత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 6వ తేదీన దేశమంతటా ఒకే రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలలో దొనకొండ రైల్వే స్టేషన్ ఎంపిక చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో అమృత భారత్ మహోత్సవ కార్యక్రమంలో దేశమంతటా 508 రైల్వే స్టేషన్లలో 25,000 లక్షల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 72 స్టేషన్లు ఎంపికై అవ్వగా గుంటూరు డివిజన్లో 3 స్టేషన్లు ఎంపికయ్యాయి. అందులో దొనకొండ ఒకటిగా ఎంపిక కావడం జరిగింది. ఈ స్టేషన్కు 18,30,00,000తో వ్యయంతో పనులు వేగవంతంగా చురుకుగా సాగుతున్నాయి. స్టేషన్కు కావలసిన మౌలిక సదుపాయాలు, ప్రతి ప్యాసింజర్కి అవసరమైన ప్రతి అవసరాలను ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమాన్ని రైల్వే అధికారులు వేగవంతంగా జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఈ మధ్యలో పలు రైళ్లను రద్దు చేయడం ప్యాసింజర్లకు అంతరాయం కలిగిస్తున్నట్లుగా ప్రజలు పలు అభిప్రాయాలను తెలియపరిచారు. ఏది ఏమైనప్పటికీ దొనకొండ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ మహోత్సవంలో ఎంపిక కావడం ఆగస్టు 6వ తేదీన పలువురు నాయకులు, అధికారుల సమక్షంలో ఎంపీ మాగుంట, మినిస్టర్ ఆదిమూలపు సురేష్ మరియు స్థానిక శాసనసభ్యులు మదిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ లైవ్లో శంకుస్థాపన చేయడం ప్రజలు హర్షం వ్యక్తపరిచారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో నా మట్టి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సేకరించిన మట్టిని ఢిల్లీలో అమరవీరులకి వందనం పేరుతో ఏర్పాటు చేస్తున్న స్మృతి వనంకు అందించేందుకు మట్టిని కళాశాలతో బీజేపీ నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడుతూ నా మట్టి నా దేశం కార్యక్రమంలో భాగంగా మార్కాపురం నియోజకవర్గంలోని గ్రామాలలో సేకరించిన మట్టి కళాశాలను ప్రత్యేక ట్రైన్లో ఢిల్లీకి బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన బీజేపీ కార్యకర్తలకు మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీటి బోర్ మరమ్మతులకు గురి కావడంతో ప్రజలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి మండల కేంద్రమైన రాచర్లలో జరిగింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీసీ కాలనీలోని సింగిల్ ఫేజ్ మోటార్ మరమ్మతులకు గురి కావడంతో స్థానిక ప్రజలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
మోటార్ చెడిపోయి నెల రోజులు అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని బీసీ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.